డివైడ్ అండ్ రూల్ లేదా హైబ్రిడ్ మోడల్ ఈజ్ బెటర్ అని చెప్తాను. అంటే ఎమర్జెన్సీ ఫండ్ని 3 ప్లేసెస్లో బిల్డ్ చేస్తాం. దీన్నే మనం 20-30-50 రూల్లా అనుకోవచ్చు. అంటే 20% మన దగ్గర క్యాష్ లేదా గోల్డ్ రూపంలో అయినా పెట్టుకోవడం మంచిది. కొంచెం అమౌంట్ వెంటనే అవైలబుల్గా ఉంటుంది టు స్టార్ట్ హ్యాండ్లింగ్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. 30% మీరు ఇంకొక సేవింగ్స్ అకౌంట్లో లేదా ఉన్న సేవింగ్స్ అకౌంట్లోనే సబ్ అకౌంట్ లాగా క్రియేట్ చేసి అందులో ఆ 30% డబ్బులు వేసుకొని దానికి సంబంధించిన ఒక డెబిట్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఈ అమౌంట్ ఎఫ్డి కూడా చెయ్యొచ్చు. ఇక ఫైనల్లీ 50% ఆఫ్ ద ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం మంచిది. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే వీటికి ఎగ్జిట్ లోడ్ ఉండదు. అంటే నో పెనాల్టీస్ ఆర్ ఛార్జెస్ లాంటివి ఏం వర్తించవు. ఒక్క వర్కింగ్ డేలో మనకు డబ్బు వచ్చేస్తుంది. వెన్ కంపేర్ టు అదర్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ మే టేక్ ఎనీథింగ్ 2 to 3 వర్కింగ్ డేస్. అండ్ కొంచెం రిటర్న్స్ కూడా వస్తాయి, లైక్ 5 to 7% ఇంట్రెస్ట్. బట్ ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడకూడదు.